ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. వేసవి ప్రారంభంతోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చి 2వ వారానికే జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం ఇక్కడ విశేషం. సింగరేణి ప్రాంతాల్లో అదనంగా మరో 2 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదైంది. మండుతున్న ఎండల వలన ప్రజలకు వడదెబ్బ తగలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మండుతున్న ఎండలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండుతూ ఉన్నాయి. మార్చి 2వ వారంలోనే ఎండలు 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నతోటైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సూర్య భగవానుడు తన విశ్వరూపాన్ని అయితే ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 4 జిల్లాలకు వాతావరణ శాఖ అయితే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినటువంటి నేపథ్యం ఉంది. ఈ రోజు నుండి మరో 4-5 రోజుల పాటు కూడా ఉష్ణోగ్రతలు రోజు రోజు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 10 తర్వాత బయటికి రావడానికి అయితే ప్రజలు జంకుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దానితో కూడా ఈదురు గాలులు కూడా ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్క 10వ తరగతి పరీక్షలు, ఓ పక్క ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా జరుగుతున్న నేపథ్యంలో కూడా విద్యార్థులు పరీక్ష హాల్లోకి వెళ్ళడానికి, అదేవిధంగా హాల్ నుంచి ఇంటికి వెళ్ళడానికి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడే తలెత్తిందంటే ఏ విధంగా ఎండలు తీవ్రత ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సింగరేణి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటున్నాయో, ముఖ్యంగా మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి సింగరేణి పరిసర ప్రాంతాలు ఓపెన్ కాస్ట్ గన్ల వద్ద కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కార్మికులు అయితే సింగరేణి యజమానిని డిమాండ్ చేస్తూ ఉన్నారు. పని వేళల్లో మార్పులు చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. ముఖ్యంగా ఉపరితల గనుల వద్ద పని వేళల్లో మార్పులు చేయాలి. అదేవిధంగా సింగరేణి గనుల వద్ద మజ్జిగ ప్యాకెట్లు కూడా అందజేయాలని చెప్పేసి కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 2 రోజుల్లో చూసుకున్నట్టయితే 38 నుంచి 41 డిగ్రీ సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నమోదవుతున్నాయి. ఈ రోజు అయితే 41 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. మనం చూడవచ్చు ప్రజలైతే బయటికి రావడానికి అయితే కొంచెం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బయటికి వచ్చే ప్రజలు ఎవరైతే ఉన్నారో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే వైద్యులు సూచిస్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది వైద్యులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను వాళ్ళను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హై అలర్ట్ అండి. పోయినసారి కంటే ఈసారి ఎండలు చాలా ఎక్కువ ఉండడం వల్ల సన్ స్ట్రోక్ ఆర్ హీట్ స్ట్రోక్ రావడం చాలా తరచుగా చూస్తుంటాం పేషెంట్స్ని. సో ఈ హీట్ స్ట్రోక్ వచ్చినప్పుడు తగిన సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే మనకి ఏమవుతుంది అని అంటే లైట్ హెడెడ్నెస్ అంటే తలనొప్పి రావటము, బాగా స్వెట్టింగ్ రావటము, తర్వాత నాజియా వామిటింగ్ రావటము, తర్వాత టైర్డ్నెస్ పెరగటము, డిజినెస్, ఫెయింటింగ్, కళ్ళు తిరిగి పడిపోవటం లాంటివి బాగా చూస్తుంటుంటాం. సో ఇవి రాకుండా ఉండడానికి హీట్ స్ట్రోక్ ఆర్ సన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఇవి రాకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో చెప్తాను నేను ఇప్పుడు. సో బాగా యాజ్ మచ్ యాజ్ వాటర్ కంటెంట్ బాడీలో ఉండాలి. సో 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ డైలీ రిక్వైర్మెంట్ కావాలి. అండ్ మ్యాక్సిమం ఫ్రూట్స్ జ్యూసెస్ తాగకుండా ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకోవాలి. అండ్ ఎప్పుడైతే సమ్మర్లో మనం బయటికి వెళ్తామో, ఎండ ఉన్నప్పుడు బయటికి వెళ్తామో, అంబ్రెల్లాస్ యూజ్ చేయడం అనేది కంపల్సరీ. సో వాటర్ కంటెంట్ ఒకటి, ఫ్రూట్స్ తినడం ఒకటి, అండ్ అంబ్రెల్లాస్ యూజ్ చేయడం లాంటి తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ సన్ స్ట్రోక్ రాకుండా ఆర్ హీట్ స్ట్రోక్ రాకుండా చూసుకోవాలి. వైద్యులు చెప్తా ఉన్నారు కంపల్సరీగా బయటికి అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కంపల్సరీగా నీటి శాతం ఎక్కువగా శరీరంలో ఉండే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా ఏవైతే నీటి డిహైడ్రేషన్ ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి తలనొప్పి, అదేవిధంగా జ్వరం ఇతరత్ర వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎండ తీవ్రత నుంచి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా వడగాలుపులు ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లల పట్ల తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పేసి అయితే వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కంపల్సరీగా నీటి శాతం ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలను తీసుకున్నట్టయితే డిహైడ్రేషన్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. డిహైడ్రేషన్ కానీ గురైతే ప్రధానంగా జ్వరము, అదేవిధంగా తలనొప్పి లాంటి సంక్రమించే అవకాశం ఉంటుందని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. మార్చిలో నెలలోని 2వ వారంలోనే 40 డిగ్రీల సెల్సియస్ పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే అదేవిధంగా రానున్న రోజులలో ఏప్రిల్, అదేవిధంగా మే నెలలో ఇంకెక్కువ ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా వైద్యుల సలహాలు, సూచనలు అయితే తప్పకుండా పాటించాలని చెప్పేసి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అత్యవసర పరిస్థితులలో బయటికి వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అదేవిధంగా వాహనదారులు అయితే తప్పకుండా
హెల్మెట్ ధరించడమో లేకపోతే ఇతరత్ర ధరించడం, అదేవిధంగా చూసుకునే ప్రయత్నం చేయాలి. అత్యవసర పనులు ఉంటే మాత్రం బయటికి వెళ్ళాలి, లేకుంటే ఉదయం 10 లోపే సాయంత్రం 5 తర్వాత చేసుకోవాలని చెప్పేసి అయితే వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి మరి మార్చి నెలల్లోనే 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. రానున్న రోజుల్లో ఎంత మేరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి అయితే ప్రజలు భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఎండ తీవ్రత అయితే ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సంతోష్ కలిసి శ్రీనివాస్, హైదరాబాద్.